డీటెయిల్స్ చూద్దాం. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రహ్లాద్ అనేటువంటి వ్యక్తి డాక్యుమెంట్లు రవి దొంగిలించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు సిట్ అధికారులు. ప్రహ్లాద్ వెల్లెల పేరిట కూడా పాన్ డ్రైవింగ్ లైసెన్స్ రవి తీసుకున్నాడు. ప్రహ్లాద్ తన రూమ్మేట్ అని గతంలో పోలీసులకు రవి చెప్పాడు. బెంగళూరు నుంచి ప్రహ్లాద్ను పోలీసులు పిలిపించి విచారించారు. కస్టడీలో ఉన్నటువంటి రవి ఎదుటే ప్రహ్లాద్ను విచారించారు పోలీసులు. ఐబొమ్మ రవి ఎవరో తనకు తెలియదని పోలీసులకు ప్రహ్లాద్ చెప్పాడు. తన పేరుతో రవి పాన్ లైసెన్స్ తీసుకున్నట్లు తెలిసి షాక్కు గురయ్యానని ప్రహ్లాద్ కుమార్ తెలిపాడు. ప్రస్తుతం బెంగళూరులో ప్రహ్లాద్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ప్రహ్లాద్ డాక్యుమెంట్లను రవి దొంగిలించినట్లు అనుమానం కలుగుతోంది. రేపటితో ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి కస్టడీ ముగియనుంది. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రహ్లాద్ అనే వ్యక్తి డాక్యుమెంట్లు రవి దొంగిలించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు సిట్ అధికారులు. ప్రహ్లాద్ వెల్లేలా పేరిట పాన్ డ్రైవింగ్ లైసెన్స్ను రవి తీసుకున్నాడు. ప్రహ్లాద్ తన రూమ్మేట్ అని గతంలో పోలీసులకు రవి చెప్పాడు. బెంగళూరు నుంచి ప్రహ్లాద్ను పోలీసులు పిలిపించి విచారించారు. కస్టడీలో ఉన్నటువంటి రవి ఎదుటే ప్రహ్లాద్ను విచారించారు పోలీసులు. ఐబొమ్మ రవి ఎవరో తనకు తెలియదని పోలీసులకు ప్రహ్లాద్ చెప్పాడు. తన పేరుతో రవి పాన్ లైసెన్స్ తీసుకున్నట్లు తెలిసి షాక్కు గురయ్యానని ప్రహ్లాద్ అంటున్నాడు. ప్రస్తుతం బెంగళూరులో ప్రహ్లాద్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ప్రహ్లాద్ డాక్యుమెంట్లను రవి దొంగిలించినట్లు అనుమానం కలుగుతోంది. ఇక రేపటితో ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి కస్టడీ ముగియనుంది.